Hi, hello friends, welcome to my channel Candlestick Psychology. హాయ్ హలో గైస్. సో కమింగ్ టు ద పాయింట్, ఈరోజు కొన్ని ప్రైస్ యాక్షన్స్ ప్రకారంగా ట్రేడ్ చేయడానికి చూద్దాం. అట్ ద సేమ్ టైం టెక్నికల్ అనాలిసిస్లో చూసేటప్పుడు సో కంప్లీట్గా అనాలిసిస్ చేసుకుని మనం ట్రేడ్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే, హియర్ దిస్ వన్ ఈస్ ద వెరీ బుల్లిష్ క్యాండిల్. వి గో విత్ బయ్యర్స్. ఓకే, దిస్ వన్ ఈస్ ద విన్నింగ్ ట్రేడ్. See, this one is the seller's entry. Some sellers are interested, but we go with buyers. Let's see. Okay, this one is also winning trade. See, before గా నేను ఆల్రెడీ తీసుకున్నాను కానీ బట్ ఇక్కడ నేను రికార్డింగ్ చేయలేకపోయాను. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి. సి, మార్కెట్ అనేది ఇక్కడ నుంచి సెల్లర్స్ అనే వాళ్ళు వెరీ స్ట్రాంగ్ గా ఎంట్రీ అయ్యారు. ఆఫ్టర్ సెల్లర్ ఎంట్రీ అగైన్ బయ్యర్స్ అనే వాళ్ళు ట్రై చేసిన తర్వాత సి దిస్ ఈస్ ద సెల్లర్స్ ఎంట్రీ. ఓకే, సో అగైన్ బయ్యర్స్ ట్రై చేసిన తర్వాత ఫెయిల్యూర్ అయ్యారు. ఇట్ మీన్స్ సమ్ సార్ ఇంట్రెస్టెడ్ హియర్. సో దట్స్ వై నేను ఇక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకున్నాను. సో నాకు ఈ ట్రేడ్ అనేది విన్ అయింది. ఆఫ్టర్ దట్ ఇన్ దిస్ ట్రేడ్ సి అగైన్ మళ్ళీ వెరీ స్ట్రాంగ్ బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చారు. సో బయ్యర్స్ అనే వాళ్ళు ఇంకా హై చేసుకుంటూ వస్తున్నారు, హై హై హై. సో ఇట్ మీన్స్ బయ్యర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్, మచ్ మోర్ ఇంట్రెస్టెడ్. సో దట్స్ వై ఇక్కడ కూడా నేను బయ్యింగ్ ఆపర్చునిటీ తీసుకుని దిస్ వన్ ఈజ్ ఆల్సో విన్నింగ్ ట్రేడ్. ఓకే, ఇంకొక ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, so this one is a very strong candle, but here some sellers are interested, and here also some sellers are interested. సో ఇక్కడ నేను ఒక 2 పాయింట్స్ ఆలోచించుకుని ఈ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి, అట్లీస్ట్ ఇది ఫుల్ఫిల్ చేస్తారు కదా అని అనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూ నేను చూశాను. బట్ హియర్ స్ట్రాంగ్ సెల్లర్స్ ప్రెషర్ ఎంట్రీ వల్ల ఇక్కడ నాకు సెల్లర్స్ వస్తున్నారు. ఓకే, నాట్ ఎన్ ఇష్యూ. సో ఇది ఫుల్ఫిల్ అయిపోయింది అనుకోని నేను అనుకోలేదు. ఓకే, సో కమింగ్ టు ద పాయింట్, దిస్ వన్ ఇస్ ద క్లోజింగ్ సెక్షన్. అందువల్ల నాకు డైరెక్ట్ గా సెల్లర్స్ వచ్చారు. బట్
మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుంది అని అంటే దీన్ని డెఫినెట్ గా ఫుల్ఫిల్ చేసి ఇంకో హై అనేది ఫామ్ చేస్తారు. ఇట్స్ ఓకే, నాట్ ఎన్ ఇష్యూ. వాట్ ఈస్ ద స్ట్రాటజీ అని దానికోసం మనం మాట్లాడుకుందాం. ద స్ట్రాటజీ ఈ వెరీ సింపుల్ థింగ్ అండి. జస్ట్ దీన్ని మీరు బ్యాక్ టెస్ట్ చేయడానికి ట్రై చేయండి. సి ఆఫ్టర్ బయ్యర్స్ ట్రై చేసిన తర్వాత అగైన్ బయ్యర్స్ అనే వాళ్ళు కానీ ప్రీవియస్ గా సెల్లర్స్ కానీ బీట్అవుట్ చేయలేకపోతే ద సెల్లర్స్ ఆర్ ఎంటర్. మోస్ట్ ఆఫ్ ద టైం ఈ స్ట్రాటజీ అనేది చాలా సార్లు చాలా బాగా వర్క్ చేసింది. సో ఒక్కసారి మీరు ట్రై చేయండి. సో మీరు అడగచ్చు, సార్ ఇక్కడ కూడా హై ఫామ్ చేసింది కదా, మరి అగైన్ ఇక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చారు, దీన్ని మీరు బీట్అవుట్ చేయలేకపోయింది కదా అని చెప్పి. సి ఇక్కడ దానికి నేను కొన్ని రీజన్స్ చెప్తాను చూడండి. మార్కెట్ లో ఒక హై చేసిన తర్వాత బయ్యర్స్ అనే వాళ్ళు హై ఫామ్ చేశారు. బట్ హై ఫామ్ చేసినా సరే ఇక్కడ నుంచి సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చారు కాబట్టి ఇన్సైడ్ క్లోజ్ అయింది. సో హియర్ ఈస్ ద సమ్ సెల్లర్స్. బట్ ఇక్కడ మార్కెట్ నెక్స్ట్ అనేది హై ఫామ్ చేయలేదు. ఈ క్యాండిల్ లోనే ఉండిపోయారు. సో అంటే ఇలా వేరియేషన్స్ ఉంటాయి. ప్రైస్ యాక్షన్స్ లోనే మీరు చూసేటప్పుడు చాలా పాయింట్స్ లో మీరు చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ సి హియర్ ఒక విషయం చెప్తా. ఆఫ్టర్ ఇక్కడ రిజెక్షన్ తర్వాత నెక్స్ట్ క్యాండిల్ అనేది హై ఫామ్ చేసింది. ఎక్కడ క్లోజ్ అయింది? ప్రీవియస్ గా సెల్లర్స్ ఎంట్రీ దగ్గర క్లోజ్ అయింది. ఆఫ్టర్ సెల్లర్స్ ఎంట్రీ we go with sellers. సేమ్ ఇదే పర్స్పెక్టివ్ లో ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ కానీ బయ్యర్స్ వస్తే we go with buyers. ఎందుకు? ఆల్రెడీ ఇది ఫుల్ఫిల్ చేసింది కాబట్టి నెక్స్ట్ ఫుల్ఫిల్ చేయడానికి మార్కెట్ అనేది వెళ్తుంది అని అర్థం. అయితే అదే పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి సెల్లర్స్ వచ్చారు బట్ అగైన్ బయ్యర్స్ ట్రై చేసి ఇంకో హై ఫామ్ చేసింది. హై ఫామ్ చేసింది మీన్స్ బయ్యర్స్ పైకి తీసుకెళ్ళిన సెల్లర్స్ అనేవాళ్ళు పుష్ చేశారు. ఇఫ్ ఇన్ కేస్ ఇన్ దిస్ క్యాండిల్ బయ్యర్స్ కానీ స్ట్రాంగ్ ఉన్నట్టయితే అట్లీస్ట్ దీన్ని కవర్ చేస్తుంది. దీన్ని కవర్ చేయలేకపోయింది అని అంటే మార్కెట్ లో ఇక్కడ నుంచి సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చారు కాబట్టి సెల్లర్స్ ప్రెజెంట్ అవుతారు డెఫినెట్ గా. ఆ పర్స్పెక్టివ్ లో మాత్రమే ఇక్కడ నుంచి సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకున్న విన్ అయ్యింది. సో నెక్స్ట్ ఇక్కడ కూడా నా ఇన్సైడ్ క్యాండిల్ వచ్చింది అని అనుకుంటారు. బట్ ఇన్సైడ్ క్యాండిల్ వచ్చినా సరే ప్రీవియస్ గా బయ్యర్స్ పుష్ ఉన్నది కానీ సెల్లర్స్ పుషప్ లేదు. సెల్లర్స్ పుషప్ ఉన్నట్టయితే ఇది హై నుంచి రావాలి. సో దీస్ ఆర్ ద సమ్ రీజన్స్. ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయండి. ఈ స్ట్రాటజీ నేను చాలా సార్లు వర్కౌట్ చేశాను. దీన్ని చాలా సార్లు చెక్ చేసుకోవడం నేను ట్రై చేశాను. సో ఈ స్ట్రాటజీ మీద ఇంకా క్లియర్ గా ఎవరికైనా తెలుసుకోలేని అనుకుంటే మాత్రం నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం నా ఛానల్ని ఎవరైతే ఎక్కువగా షేర్ చేస్తారో, ఒక 10 మెంబర్స్ వరకు ఎవరైతే ఎక్కువగా షేర్ చేస్తారో వాళ్ళకి నేను ఫ్రీ క్లాస్ అనేది నేను చెప్తాను. సో ఆ ఫ్రీ క్లాస్లోని ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో, ఎక్కువగా షేర్ వచ్చిన వాళ్ళని నాకు స్క్రీన్ షాట్స్ పంపించిన తర్వాత వాళ్ళకి నేను ఈ స్ట్రాటజీ కోసం కంప్లీట్గా నేను చెప్పడానికి కూడా ట్రై చేస్తాను. ఇందులో ఉన్న పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, ఇది ఏ పర్స్పెక్టివ్స్ లో ఎక్కడి నుంచి అయితే మనం చూడొచ్చు అని చెప్పి కంప్లీట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, ఐ హోప్ నేను చెప్పిందంతా మీకు అర్థమైంది అనుకుంటా. సో మీరు ఎవరైనా సరే ప్రైస్ యాక్షన్ కోర్స్ కానీ లేదంటే క్లాసెస్ కానీ తీసుకుందాం అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో నేను రెస్పాండ్ అవుతాను. అట్ ద సేమ్ టైం మెటీరియల్ ఎవరైనా కావాలి అని అనుకుంటే 600 రూపీస్కి నేను మెటీరియల్ అనేది నేను ప్రొవైడ్ చేశాను. పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఎవరైనా పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నాకు కొంతమంది అంటే చూడండి మెసేజ్ చేసి టోటల్గా కంప్లీట్గా మాకు వీడియోస్ ఏమైనా ఇస్తారా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నారు. వాళ్ళందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే వీడియోస్ అన్నవి క్లాసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మీకు యూస్ఫుల్ అండి. లేదు ఏదో ఒక వీడియో చూసుకొని మనం నేర్చేసుకుంటాం అనుకుంటే మాత్రం అది పర్ఫెక్ట్ కాదు. నెక్స్ట్ ఇంకొంతమంది నన్ను టిప్స్ ఏమైనా ఇస్తారా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నారు. నేను టీచింగ్ పర్ఫెక్ట్ ప్రాపర్గా అనాలిసిస్ అనేది నేర్పించడానికి ట్రై చేస్తాను తప్ప కానీ
టిప్స్ కానీ వాటి తాలూకా ఇక్కడైతే మీరు బై చేయొచ్చు, ఇక్కడైతే మీరు సెల్ చేయొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూ నేను ప్రొవైడ్ చేయలేనండి. ఎందుకంటే నేను ట్రేడ్ చేసేటప్పుడు ఇందులోనే కాదు, దేంట్లో నేను ట్రేడ్ చేసేటప్పుడు అప్పుడు అక్కడ మార్కెట్ బిహేవియర్ దాన్ని బట్టి మార్కెట్ ఏం చెప్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ట్రేడ్ తీసుకోవడానికి నేను ట్రై చేస్తాను. సో కాబట్టి నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అట్ ద సేమ్ టైం టిప్స్ కానీ లేదు మీరు ఇంకా ఏవైనా సరే మీరు తీసుకున్నా సరే లైఫ్ టైంలో మీకు ఎప్పటికీ మార్కెట్ అనాలిసిస్ చేయడం అనేది రాదు. ఓకే, ఐ థింక్ నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. సో నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రీవియస్గా కూడా నా వీడియోస్ అన్ని చూడడానికి ట్రై చేయండి. సమ్ ప్రైస్ యాక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుంది. సో ద నెక్స్ట్ ప్రైస్ యాక్షన్స్ కూడా నేను చెప్పడానికి నా వీడియోలో నెక్స్ట్ వీడియో కూడా నేను అంటే కొంచెం బిగ్ వీడియో నేను ప్రిపేర్ చేస్తాను. డెఫినెట్గా 100% వర్కౌట్ అయ్యి ఒక స్ట్రాటజీ కోసం అని చెప్పి అది నేను చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.